మిత్రులందరికీ నమస్కారం. హిందూ ధర్మ చక్రం ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించినప్పుడు వాటి వలన ప్రపంచానికి మేలు ఎంతైతే జరగాలి అని వాటి ఆవిష్కరణ జరుగుతుందో, సమానమైనటువంటి స్థాయిలో వాటి వలన దుర్మార్గులు కీడును తలపెట్టేటువంటి ప్రయోగాలు కూడా అధికంగా జరుగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఒక కత్తి ఉంటే ఆ కత్తితో కూరగాయలు దొరుకోవచ్చు, హత్యలు చేయవచ్చు. అయితే ఇలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు జరిగినప్పుడు అవి మంచికి ఉపయోగించాల్సినటువంటి చోట చెడుకు ఉపయోగించేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటీవల ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్త రకము సాఫ్ట్వేర్ అనేటువంటిది అందుబాటులోకి రావడం అనేటువంటి జరిగింది. దీన్ని ఉపయోగించి చిత్రాతి చిత్రమైనటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో మనకు దర్శనమిస్తున్నాయి. ఇటీవల చూసినటువంటి శోభన్ బాబు మళ్ళీ పుట్టాడనేటువంటి వీడియోలు ఏమిటి, అంతకుముందు రష్మిక ఫేక్ డీప్ వీడియో గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే. అది ఎంత పెద్ద రచ్చ అయినటువంటిది. అమితాబ్ బచ్చన్ గారు కూడా దాన్ని ట్వీట్ చేశారు, ఇంత ఘోరమా అని. సరే, దానిపైన పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి ఎవడైతే దాన్ని సృష్టించాడో వాడిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో చిత్రాతి చిత్రమైనటువంటి ఫోటోలు అధునాతనమైనటువంటి క్వాలిటీతో రూపొందిస్తూ ఉన్నారు. అందులో బ్రహ్మాండమైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి హెచ్డి ఫోటోలు మనము చూస్తున్నాం. అలాంటి ఫోటోలు చూస్తే కనుక వెంటనే మనం డౌన్లోడ్ చేసుకొని ఫ్రేమ్ కట్టించుకోవాలనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, వన్ మెసేజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజ్ అన్నమాట. ఇందులో ఈ ఫేస్బుక్ పేజ్ అడ్మిన్ వచ్చేసి వాడు అమెరికాలో ఉంటాడు. దానికి సంబంధించినటువంటి వాటి వివరాలు, ఫోన్ నంబర్తో సహా నేను ఈ వీడియోలో పెడతాను. వీడు వన్ మెసేజ్ అనేటువంటి ఈ పేజ్లో హిందూ దేవీ దేవతల యొక్క హెచ్డి ఫోటోలు ఏఐతో సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి నీచాతి నీచమైనటువంటి ఫోటోలు వాడు అందులో అప్లోడ్ చేస్తున్నాడు. మచ్చుకి నేను కొన్ని మీకు ఇందులో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇందులో నన్ను తీవ్రంగా బాధించినటువంటి ఫోటోలలో భగవంతునికి సంబంధించినటువంటి శృంగార సన్నివేశాల ఫోటోలు, ఆలింగనాలు, చుంబనాలు, నోట్లో నోరు పెట్టడాలు లాంటివి ఇవన్నీ ఫోటోలతో పాటు అత్యధికంగా నన్ను బాధించినటువంటి ఫోటోలు ఏంటంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి, శివుడు వీళ్ళు గోహత్య చేస్తున్నటువంటి ఫోటోలు, మాంస భక్షణ చేస్తున్నటువంటి దేవతలు, కృష్ణ పరమాత్ముడు, శివుడు ఫోర్కులు పట్టుకొని మాంస భక్షణ చేస్తున్నటువంటి ఫోటోలు, ఇంకా కృష్ణ పరమాత్మను శిలువకు బంధించినటువంటి ఫోటో, విష్ణుమూర్తి యేసుక్రీస్తువును శరణు కోరుతున్నటువంటి ఫోటోలు. ఇవైతే నన్ను తీవ్రంగా కలిచివేశాయి. మాట్లాడుతుంటే నాకు దుఃఖం పొంగుకొస్తుంది, అంత తీవ్రంగా నన్ను బాధించాయి. మరి హిందువుల మనోభావాలు ఈ ఫోటోలు చూస్తే ఏ విధంగా దెబ్బతినకుండా ఉంటాయి చెప్పండి. ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎవడైతే ఈ మార్ఫింగ్, ఈ ఏఐతో ఫోటోలు చేస్తున్నాడో వాడు ఎలాగో మనకు స్పందించడు. వాడు ఎలాగో మన దేశంలో లేడు కనుక వాడి మీద ఈ సైబర్ క్రైమ్ లో కూడా ఎలాంటి కేసులు పెట్టడానికి కూడా మనం ఏం చేయలేము. కానీ నేను నా ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఫేస్బుక్ ఖాతాదారు ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా మీ ఫేస్బుక్ నుంచి లాగిన్ అయ్యి వన్ మెసేజ్ అనేటువంటి ఫేస్బుక్ పేజీని సెర్చ్ చేసి ఆ ఫేస్బుక్ పేజీని మీరు రిపోర్ట్ చేయండి. ఫేస్బుక్ వాళ్ళని అందరము రిపోర్ట్ చేస్తే కనుక టోటల్గా ఆ ఫేస్బుక్ పేజీని తొలగిస్తారు. తప్పకుండా ఈ ఒక్క సహాయము అందరూ చేయండి. దానికంటే ముందు ఒకసారి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ ఫోటోలన్నీ కూడా వాడు అప్లోడ్ చేసినటువంటి ఫోటోలు కొన్ని మీకు చూపిస్తున్నాను. ఇవి మచ్చుకి మాత్రమే నేను చూపించేటువంటి ఫోటోలు. మీరందరూ కూడా ఫస్ట్ వన్ మెసేజ్ పేజ్లోకి వెళ్ళి వాడు అప్లోడ్ చేసినటువంటి ఆ ఫోటోలన్నీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీరే రిపోర్ట్ కొడతారు. కనుక ఒకసారి ఫేస్బుక్
ఖాతా ఉన్నటువంటి ప్రతి సభ్యుడు వన్ మెసేజ్ పేజ్లోకి వెళ్ళండి, చూడండి, ఖచ్చితంగా ఆ పేజ్ని రిపోర్ట్ కొట్టండి. ఇది ఒక రిక్వెస్ట్. తర్వాత ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో యుఎస్లో ఉండేటువంటి వాళ్ళు ఎట్లాగో అదే రాష్ట్రంలో ఉండేటువంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉంటాయి. మీకు అబౌట్లో వన్ మెసేజ్ పేజ్ అబౌట్లో వాడి ఫోన్ నంబరు, వాడి రాష్ట్రం అవన్నీ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయులు, హిందువులు లోకల్లో ఉన్నటువంటి మీ పోలీస్ స్టేషన్లో దయచేసి వాడి మీద కేసు పెట్టండి, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని. మనం ఎంత ప్రయత్నించినా కానీ ఇట్లాంటి చిల్లర విధవులు, ఇట్లాంటి పుండాకోర్లు కాదు, ఈ దౌర్భాగ్యం గుండా హరే కృష్ణ 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 హరే హరే బూతులు చేస్తున్నాయి. ఇట్లాంటి ఈ రక్త బీజాలలాగా వీళ్ళు పుట్టుకునే వస్తుంటారు. వీళ్ళు పుట్టుకొని వస్తున్నారు కదా అని మనం చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. మన వంతు ప్రయత్నంగా ఎక్కడికక్కడ మనము ఆదిలోనే ఇటువంటి వాటిని తుంచేసేయాలి. కనుక ప్రతి ఒక్కరూ స్పందించండి, రిపోర్ట్ చేయండి. ఇలాంటివి మళ్ళీ ఇంకొకరు చేయకుండా అడ్డుకట్ట వేయడానికి మనం అందరం కూడా సంఘటితంగా పోరాడదాము. హిందువులమందరం కూడా ఏకమే అనేటువంటి సంఘటిత శక్తిని మనం చాటుకుందాము. జై శ్రీరామ్. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే. పురోహితుడు లేకుండా మీరు ఒక కాలు బయట పెట్టడానికి కానీ, పురోహితుడు లేకుండా మీరు శుభకార్యానికి, మీ ఇంటి శుభకార్యానికి, మీరు ఆచరించుకునేటువంటి శుభకార్యానికి మీ ఇంటి నుంచి, మీ తరఫు నుంచి పురోహితుడు లేకుండా మీరు వెళ్తున్నారు అంటే మీరు సంస్కారహీనులు అని, మీకు శాస్త్రం అంటే ఏమాత్రం తెలియదు, లేదా శాస్త్రం అంటే మాకు ఏమాత్రం గౌరవం లేదు అని ప్రజలకు చెప్పడం అన్నమాట.